ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికే అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. మనం మంచితనాన్ని ఎదుటి వ్యక్తి చులకన చేస్తే వారికి సమాధానం వారి శైలిలోనే చెప్పాలి. అలా చెప్తేనే మనం మనలాగా జీవించగలం ఈ సొసైటీలో. నువ్వు చెప్పే మంచి మాటలు, చేసే పని స్ఫూర్తిని, ప్రేరణను కలిగించి వాటిని నలుగురు ఆమోదించి వాటిని ఆచరించగలిగినప్పుడే వాటికి విలువ. ఓడిపోవడం తప్పు కాదు, గెలవలేను అని అనుకోవడం తప్పు. నీ ప్రగతి కోసం నీ ప్రతిభను ఖర్చు పెట్టు. ఆ ఖర్చు నీ ఆదాయంగా మారుతుంది. ఒక మనిషి కోసం అదే పనిగా ఆలోచించడం ఒక్కోసారి మనిషికి బలహీనతగా మారొచ్చు. మన రాత మనమే రాసుకుంటే చెరిపివేసే దమ్ము ఎవరికీ ఉండదు. కోపం హద్దులు దాటితే మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు. కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. విడిపోవాలని అనుకునేవారు బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు. మానవునికి లోక పరిజ్ఞానము కావాలనన్నా, ధర్మం తెలియాలి అన్నా దారి చూపించే గురువు ఉండాలి. నాలుక నిప్పుతో సమానం. ఎన్ని మనసులనైనా కాల్చగలదు, ఎంతమందినైనా కూల్చగలదు, ఎన్ని సంబంధాలనైనా విడగొట్టగలదు. మనుషులు ఎలా ఉంటారు అంటే ఎవరికీ చెప్పకూడదు అని నమ్మకంగా చెప్పినవే 10 మందికి పంచేస్తారు. అందరికీ చెప్పు అన్నది మాత్రం మనకెందుకులే అని వదిలేస్తారు. నీ శక్తి నీకు తెలియనప్పుడు నీకు ప్రతిదీ కొండలా కనిపిస్తుంది. తెలుసుకున్న తర్వాత నువ్వు అందరికీ శిఖరంలా కనిపిస్తావు. అవకాశం అనేది ఎప్పుడూ ఒకరిని పొగిడితేనో భజన చేస్తేనో రాదు. నిన్ను నువ్వు నిరూపించుకుంటే, నీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయగలిగితే, నువ్వేంటో నువ్వు చూపించుకోగలిగితే మాత్రమే వస్తుంది. అమ్మ మీద ప్రేమ, నాన్న మీద గౌరవం, దేశం మీద భక్తి ఎప్పటికీ ఉండాలి. అతి చనువు ఎవరికి ఇస్తామో వారి చేతుల్లోనే మనం బంధీలం అవుతాము. గెలిస్తే అతిగా పొంగిపోకు. ఒకసారి గెలిచాక రెండోసారి ఓడిపోతే నీ వెనుక ఉన్నవారే నిన్ను ఒంటరిని చేసిపోతారు. నీవు ఎంత సంపాదించినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా నీ తల్లిదండ్రుల బాగోగులు నీవు స్వయంగా చూడలేకపోతే నీ జన్మ వ్యర్థం. జీవితంలో అతి నమ్మకం అంత పనికిరాదు. ఒక్కోసారి ఆ నమ్మకమే చివరికి బాధను మిగులుస్తుంది. అందం కేవలం పైకి కనిపించేది కాదు. నీ మనసు కల్మషం లేకుండా ఉండడం కూడా అందమే. చెడు స్నేహితునితో వృధా కాలక్షేపం చెయ్యడం కంటే ఒంటరిగా ఏకాంతంగా ఉండటం ఎంతో ఉత్తమం. విత్తనం భూమి నుండి పుడుతుంది, విప్లవం పేదరికం నుండి పుడుతుంది. మనకంటే పొట్టి వాళ్లతో గొడవ పడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేలపై ఉన్న రాయిని మనకంటే త్వరగా తీసుకోగలరు. మంచివారితో కలిసి ఉండండి, కానీ ఇతరులను ఇష్టపడకున్నా వారిని ద్వేషించడం మాత్రం చేయకండి. మగాడి మనసు అర్థం చేసుకున్న ఆడది తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు. ఆడదాని ప్రేమ అర్థం చేసుకున్న మగాడు తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు.